ఓకే ఫ్రెండ్స్, మైండ్ పవర్ సేతు విజ్ఞానం బుక్ పార్ట్ 2 కంటిన్యూ చేసుకుందాము. మనము ఇప్పుడు మీ పరిమితులను అధిగమించండి అని 4th చాప్టర్, అంటే మన బౌండరీస్ని మనమే దాటాలి అని చెప్పి మనము వీ నీడ్ టు ఓవర్కమ్ అవర్ లిమిటేషన్స్ అనే చాప్టర్ అనమాట. సో ఈ చాప్టర్లో ఏం చెప్పారంటే, మనకి చిన్నప్పటి నుంచి ఉన్న ఎమోషన్స్ కానీ, థాట్స్ కానీ, బిలీఫ్స్ వల్ల కానీ మనం ఒక నెగిటివ్ ఎమోషన్స్లో స్టక్ అయిపోయాము. దాన్ని అది మనకు ఒక లిమిటేషన్ అయిపోయింది. దాని నుంచి మనం ఓవర్కమ్ అవ్వాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. అది కంటిన్యూ చేసుకుందాం. ఈ నెగిటివ్ ఎమోషన్స్ని కూడా ఆత్మశక్తికి ఆటంకాలు కలిగినప్పుడు ఏర్పడిన ఛాయలు. సో ఈ నెగిటివ్ ఎమోషన్స్ అంటే ఏంటంటే, మన సోల్ కి ఏమైనా ఏదైతే అనుకుంటుందో దానికి ఆటంకాలు వచ్చినప్పుడు వచ్చే ఛాయల్ని ఈ నెగిటివ్ ఎమోషన్స్ అంటున్నారు. నెగిటివ్ ఎమోషన్స్ అనేవి నీడ, ఛాయ, కానీ అది ఛాయ మాత్రమే అనే ఎరుక మీకు కలగాలి. ఆ ఎరుకను పొందడం కోసమే, మీలోని అజ్ఞాన పొరలను తొలగించుకోవటం కోసమే ఈ సాధన, ఈ కృషి. ఎన్నెన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు చదవటం వల్ల మీకేం ఉరుగుతుంది? ఈ నెగిటివ్ ఎమోషన్స్ అనేవి నీడ అని తెలుసుకోవటం కోసం చేసే సాధనాలు. సో మనల్ని ప్రాక్టీస్ చేయమంటున్నారు అనమాట, కొన్ని ఎక్సర్సైజెస్ ఇచ్చి. సో ఏమని చెప్పి, సో ఇది మనకి ఈ నెగిటివ్ ఎమోషన్ అనేది మనకి ఒక జస్ట్ షాడో లాంటిది. దీనికి మన ఆత్మశక్తిని ఆటంకాలు చేయటానికి వచ్చే ఒక షేడ్ మాత్రమే అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఈ షేడ్ అనేది ఏంటి? ఒక పదార్థమా? కాదు కదా. ఇది ఈ నీడ మిమ్మల్ని ఏం చేస్తుందో అని భయకంపితులు అవుతున్నాము. అంటే ఈ నెగిటివ్ అంటే ఏంటంటే, జస్ట్ మనలో ఒక రకమైన భయాన్ని తీసుకొస్తుంది. సో ఈ షేడ్ అనేది ఉంటే ఏమవుతుంది? అక్కడున్న లైట్ తగ్గిపోతుంది. సో అలానే మన ఆత్మశక్తికి ఉన్న ఎనర్జీని నెగిటివ్ ఎమోషన్ అనేది దాన్ని కవర్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఒక ఆధ్యాత్మిక గ్రంథం అంటే స్పిరిచువల్ బుక్ని మీరు చదివితే, ఆ పుస్తకంలోని చైతన్య శక్తి, కాన్షియస్నెస్ మీలోనికి ప్రవహిస్తుంది. ఆ పుస్తకంలోని జ్ఞానమంతా మీలోని చైతన్య శక్తి రూపంలో ప్రవేశిస్తుంది. ఈ జన్మ ఉద్దేశం చైతన్య శక్తిని వృద్ధి చెందించుకోవటం కోసం, ఆధ్యాత్మిక జ్ఞాన విస్తరణ కోసం, బ్రహ్మానందం కోసం. మనం అసలు ఇక్కడ భూమి మీదకి జన్మ తీసుకొని ఎందుకు వచ్చాము అంటే, మన కాన్షియస్నెస్ని పెంచుకోవటం కోసం వచ్చాము. మన స్పిరిచువల్ నాలెడ్జ్ని పెంచుకోవటం కోసము, ఎంతో ఆనందంగా బ్రహ్మానందంగా ఇక్కడ ఉండటం కోసం వచ్చాము. భయం అనేది ఒక తక్కువ ప్రకంపనలు కల శక్తి స్వరూపం. అంటే వెరీ లో వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ ఉన్న ఎనర్జీ ఫామే భయము అని చెప్పి చెప్తున్నారు. ఉదాసీనత అంటే తామసిక గుణం లేదా సోమరితనం కంటే కొంచెం ఎక్కువ శక్తి స్థాయిలను కలిగి ఉంటుంది. సో ఈ అంటే మనకుండే సాడ్నెస్ కూడా ఎనర్జీ లెవెల్స్ తక్కువ కిందకే వస్తాయి కదా, అదే చెప్తున్నారు. సో భయం అనేది మనకున్న సాడ్నెస్ కంటే కొంచెం ఎక్కువ స్థాయిలో ఉండే ఇదని చెప్పి చెప్తున్నారు అనమాట. భయం వలన లక్ష్యాలు ఎంచుకోలేరు. ఎన్నో అవకాశాలు చేజారిపోతూ ఉంటాయి. సంతోషకరమైన, ఆనందకరమైన జీవిత అనుభవాలను పొందేందుకు మీకు మీరే ఆటంకాలు కల్పించుకుంటున్నారు. సో భయం అనేది, ఫియర్ అనేది ఉంటే ఏంటి అంటే, మనకి ఎటువంటి సంకల్పాలు చేసుకోవాలి, దాన్ని ఎలా మనం ఎంచుకోవాలి అనేది మనకి తెలియదు అని చెప్పి చెప్తున్నారు. సో దానివల్ల ఏమవుతుంది? మనకు వచ్చే ఆపర్చునిటీస్ అన్ని మిస్ అయిపోతూ ఉంటాము. మనం ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉండాలి, దానికి మనమే ఆటంకాలు కల్పించుకుంటున్నాము అని. సో మన నెగిటివ్ ఎమోషన్స్ ఎలా వస్తూ ఉంటాయి? వాట్ ఇఫ్ ఐ ఫెయిల్? వాట్ ఇఫ్ ఐ మేక్ ఏ మిస్టేక్? వాట్ ఇఫ్ ఐ గెట్ ఇన్ టు ట్రబుల్? నేను విఫలం చెందితే నా పరిస్థితి ఏమిటి? పొరపాట్లు జరిగితే నా పరిస్థితి ఏమిటి? ఇబ్బందులు కలిగితే నా పరిస్థితులు ఏమిటి? ఈ భయంతోనే లక్ష్యాలు పెట్టుకోలేకపోతున్నారు. ఈ నెగిటివ్ ఎమోషన్స్ కేవలం ఛాయ అంటే షాడో లేదా ఊహ మాత్రమే అని మీకు తెలియాలి. లేదా ఈ పుస్తకంలో ఇచ్చిన కొన్ని అభ్యాసాలు అంటే ఎక్సర్సైజెస్తో సాధన చేయవచ్చు. ఆత్మజ్ఞానం విస్తారంగా వృద్ధి చెందితే అవి కేవలం ఛాయలే అని మీకు అవగాహన కలుగుతుంది. సో మన జ్ఞానం పెరిగిన కొద్దీ
మనకున్న ఏ నెగిటివ్ ఎమోషన్ అయినా జస్ట్ మనం ఊహించుకుంటున్నదే, ఊహాకల్పన మాత్రమే అనేది మనకు అర్థమవుతుంది అని చెప్తున్నారు. ఈ లోకంలో ఆత్మజ్ఞానం కంటే పవిత్రమైనది, గొప్పది మరేమీ లేదు. ఇది భగవద్గీతలో చెప్పిందనమాట. సో ఇక్కడ ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు, మనం మన నెగిటివ్ ఎమోషన్స్ని ఎలా వర్క్ చేయాలి అని చెప్పి. భయంను మీ మస్తిష్కం నుంచి బయటికి పంపేసే ఒక అభ్యాసంను ఇక్కడ సాధన చేయండి. ఇవి నేను చదువుతాను, మళ్ళీ కావాలంటే టైం తీసుకుని మెడిటేషన్ చేద్దాము. సుఖాసనంలో హాయిగా కూర్చుని 2 కళ్ళు మూసుకుని శ్వాసను గమనించండి. శ్వాసను చాలా నెమ్మదిగా, దీర్ఘంగా తీసుకోండి. నెమ్మదిగా శ్వాసను వదిలిపెట్టండి. 3 నుంచి 5 సార్లు అలా చేయండి. లక్ష్యాలు, సంకల్పాలు లేదా భయం గురించి ఏ సంఘటనలో అయినా మిమ్మల్ని కలవాటుకి గురి చేసుకుంటే వాటిని గుర్తించండి. ఏమిటి ఆ భయాలు? మనసులోనే ఇలా ఉచ్చరించుకోండి. ఈ భయాలను, ఈ ఎమోషన్స్ను నేను స్వాగతించి అంగీకరిస్తున్నాను. I welcome and accept these fears or these fearful emotions. ఈ చాంటింగ్ను 3 నుండి 5 నిమిషాలు చేయండి. I love these fearful emotions. These fears. నేను ఈ భయాలకు సంబంధించిన ఎమోషన్స్ ప్రేమిస్తున్నాను అని ఉచ్చారణ 3 నుండి 5 నిమిషాలు చేయండి. I let go of these fears with love. ఈ భయాలను ప్రేమతో బయటికి పంపిస్తున్నాను. ఇలా 3 నుండి 5 నిమిషాలు ఉచ్చారణ చేయండి. భయరహితంగా అంటే నో ఫియర్, ఫియర్లెస్గా ఉంటే ఎలా ఉంటుందో దాన్ని భావన చేయండి. 3 నుండి 5 నిమిషాలు అలా భావన చేయండి. అంతే, 25 నిమిషాల్లో ఈ అభ్యాసం పూర్తవుతుంది. సో ఈ ఎక్సర్సైజ్లో ఏం చెప్పారంటే మొత్తం 7 పాయింట్స్గా డివైడ్ చేశారు. సో ఈ 7 పాయింట్స్లో ఏం చేశారంటే ఫస్ట్ ఏమో మెడిటేషన్లో కూర్చోవాలి, తర్వాత ఏమో ఒక 3 నుంచి నెమ్మదిగా దీర్ఘ శ్వాసలు తీసుకుని 3 నుండి 5 నిమిషాలు అలా చేయమన్నారు. అంటే మామూలుగా అయితే 3 నుంచి 5 సార్లు చేస్తాము, అలా లాంగ్ బ్రెత్ 3 to 5 మినిట్స్ చేయమన్నారు. సో గట్టిగా శ్వాస తీసుకుని నెమ్మదిగా వదిలిపెట్టేటట్లు. సో ఆ తర్వాత ఏం చేయమన్నారంటే మనకైతే ఏవైతే గోల్స్ ఉన్నాయో, ఏవైతే సంకల్పాలు ఉన్నాయో, ఆ సంకల్పాల మీద ఏవైతే భయాలు ఉన్నాయో, అవి జరగకపోతే ఎలానో, అమ్మో ఏదో దానికి సంబంధించిన భయాలు ఉన్నాయి కదా, ఆ భయాలు ఏంటి అనేది ముందు మనకి క్లారిటీ వచ్చేలాగా చూసుకోమన్నారు. అది 3rd పాయింట్. 4th పాయింట్లో ఏంటంటే ఆ భయాలను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పి మనం అనుకునేటట్లు. సో మనం ఏమైతే ముందు తెలుసుకున్నామో, మనకి వేటి మీద అయితే భయం ఉందో దానికి రిలేటెడ్ వాటిని మనం యాక్సెప్ట్ చేస్తున్నాము అని మెడిటేషన్లో ఒక 3 to 5 మినిట్స్ చేయమన్నారు. అలా చాంట్ చేస్తూ, ఓకే ఇక్కడ నాకు ఏమో ఇక్కడ ఒక రకమైన భయం ఉంది, ఇది జరగదేమో అని. సో ఆ భయాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని ఒక 3 to 5 మినిట్స్ మెడిటేషన్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి, యాక్సెప్ట్ చేసిన తర్వాత ఐ లవ్ దీస్ ఎమోషన్స్. సో ఫస్ట్ ఏమో యాక్సెప్ట్ చేస్తున్నాం, ముందు అసలు ఐడెంటిఫై చేసాం, తర్వాత యాక్సెప్ట్ చేసాం, తర్వాత ఐ లవ్ దీస్ అని చెప్పి వాటిని కూడా ఒక 3 to 5 మినిట్స్ ఐ లవ్ దీస్ ఎమోషన్స్ అని. ఆ తర్వాత ఏంటంటే ఐ లెట్ గో ఆఫ్ దీస్ ఫియర్స్ అండ్ విత్ లవ్. సో వాటిని ప్రేమతో మనలో నుంచి బయటకు తీసుకొచ్చేస్తున్నట్లుగా ఒక 3 to 5 మినిట్స్. సో ఇలా మనం చేస్తూ ఉంటే ఫస్ట్ దేమో ఐడెంటిఫై, నెక్స్ట్ యాక్సెప్ట్, నెక్స్ట్ లవింగ్ దోస్ ఎమోషన్స్, 4th వన్ ఈస్ లెటింగ్ గో ఆఫ్ దోస్ ఫియర్స్ విత్ లవ్. సో లాస్ట్ వన్ ఏంటంటే అసలు అవన్నీ మన నుంచి భయాలు అన్నీ వెళ్ళిపోయినట్లు, ఆ భయాలు అసలు ఇప్పుడు ఇంక మనకు లేవు, అంత చాలా క్లారిటీగా క్లియర్గా ఆ ఫియర్ అనేది పాసింగ్ క్లౌడ్ లాగా ఉండి అది పాస్ అయిపోయినట్లుగా ఉంది. ఆ ఫీలింగ్ అని కూడా అది పాస్ అయిపోయిన తర్వాత ఎంత హ్యాపీగా ఉన్నాము అని. అవి అన్నీ 4-5 స్టెప్స్లో కనుక చేస్తే 25 మినిట్స్ పడుతుంది మొత్తం ఇదంతా. సో అది అలా చేస్తే కనుక మనకి ఏమొస్తుంది అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ ఎవరిని యాడ్ చేస్తారా? నేను దీన్ని కంటిన్యూ చేసే ముందు. ఓకే, ఇక్కడ ఈ అభ్యాసాల సాధనలో కేవలం అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిందే. ఇంటెలిజెన్స్ అంటే తెలివితేటలు ఇక్కడ నిరుపయోగం. ఇంటెలిజెన్స్ ఉంది అంటే
అహంకు పని కల్పిస్తున్నట్లే. ఎంత తెలివి కలవారైనా భయాందోళనలకు గురవుతున్నారని పరిశీలనగా ఈ సమాజంలో చూస్తే తెలుస్తుంది. ఎవరి స్థాయిలో వారికి భయాలు ఉంటున్నాయి. సో ఇది ఈ ఎక్సర్సైజ్ వల్ల ఏం చెప్తున్నారు అంటే మనకి ఈ మెడిటేషన్లో ఈ 4-5 స్టెప్స్ చేస్తున్నప్పుడు 25 మినిట్స్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు మనకి ఇంటెలిజెన్స్ అంటే మనలో ఏమన్నా మన లాజికల్ మైండ్ కనుక వచ్చి అలా జరుగుతుందా ఇలా జరుగుతుందా అని ఏదన్నా కనుక థాట్స్ వస్తే కనుక దాని మీనింగ్ ఏంటి మనలో ఉన్న ఈగో అది ట్రై చేస్తుంది అని చెప్పి అది పైకి వచ్చింది అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఈ ఈగో అనేది ప్రతి ఒక్క అంటే ఈ భయం అనేది ఈగో వల్లే వస్తుంది అని చెప్తున్నారనమాట. సో, ఈ మన చుట్టూ ఉన్న సొసైటీలో ప్రతి ఒక్కరికి ఇది ఉంటుంది. ఈ భయం ఉంటుంది. ఎవరి స్థాయిలో వారికి భయాలుంటున్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఆరోగ్యం గురించి భయం, భవిష్యత్తు గురించి భయం, ప్రపంచ పరిణామాల గురించి భయం, ఎన్నో భయాలు. అన్నింటికంటే అతిపెద్ద భయం మరణ భయం. కరోనా దేవత ప్రపంచ మానవ జాతికి మరణ భయం అంటే ఏమిటో కొందరికి బోధించింది. ప్రపంచమంతా వణికిపోయింది. పైన ఇచ్చిన అభ్యాసంలో మరణ భయం, ఫియర్ ఆఫ్ డయింగ్ అని కూడా బయటకు పంపేయచ్చు. సో ఇందాక చెప్పిన దాంట్లో మనకు కావాల్సిన సంకల్పాలే కాదు, ఎటువంటి ఫియర్ అయినా సరే, అంటే మనకు కావాల్సిన గోల్స్ గురించే కాదు, అసలు ఎటువంటి భయం మనలో ఉన్నా, అది రిలేషన్షిప్స్ అయినా అవ్వచ్చు, ఫైనాన్షియల్ అయినా అయి ఉండొచ్చు, హెల్త్ రిలేటెడ్ ఏది దేనికి సంబంధించిన భయం ఉన్నా ఆ 4 స్టెప్స్ చేస్తే కనుక దాని నుంచి బయటకు వచ్చేయవచ్చు అని చెప్పి చెప్తున్నారు. మరణ భయం కూడా ఒక ఛాయే. జీవితంలో భయపెట్టేవి అంటూ ఏమీ లేవు, అన్నీ ఊహలే. ఇది ఎంత సింపుల్గా చెప్పేశారు అంటే అసలు ఎటువంటి భయము అసలు మనల్ని ఏది భయపెట్టట్లేదు, ఇదంతా కూడా మన ఊహలోనే ఉంది. మన లాజికల్ మైండ్లో మనం ఏదో ఆలోచిస్తూ ఈగోతో మనం ఆ భయాల్ని క్రియేట్ చేసుకుంటున్నాము అని చెప్పి చెప్తున్నారు అనమాట. మీ యొక్క సామర్థ్యము మరి సృజనాత్మక శక్తిని దెబ్బతీస్తున్నది మీరే. విధిరాత, తలరాత, దైవలీల అనేవి లేదు. సో మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో అది రాకుండా చేసుకునేది కానీ మనలో ఉన్న క్రియేటివిటీని మనమే దెబ్బతీసుకుంటున్నాము అని. నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను. నాలో లక్ష్యంను సాధించగల శక్తి లేదు. నాకు ఉద్యోగం లేదు. బిజినెస్ ప్రారంభించడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఇవి మానసిక వైరస్లు. మీపై మీరు రుద్దుకుంటున్న పరిమితులు. భయంతో సాకులు అంటే ఎక్స్క్యూజెస్ వెతుక్కుంటున్నారు. ఈ అధ్యాయంలో ఇచ్చిన అభ్యాసం అంటే ఎక్సర్సైజ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఏమని చెప్తున్నారంటే, సో మనకంటూ ఏదైనా భయం వస్తే మనం ఏమన్నా దానికి యాక్సెప్ట్ చేయకుండా మనం ఏం చేస్తున్నాము, ఎక్స్క్యూజెస్ ఇస్తున్నాము. మనం దాన్ని చేయలేకపోవటానికి దానికి ఏదో ఒక రీజనింగ్ ఎత్తుకుని దాన్ని ఎక్స్క్యూజెస్ లాగా చెప్పుకుంటున్నాము అని చెప్పి చెప్తున్నారు అనమాట. కంప్యూటర్లో లేదా ఫోన్లో వైరస్ను తుడిచినట్లుగా యాంటీ వైరస్ను ప్రవేశపెట్టాల్సి ఉంది. పై వాక్యాల స్థానంలో మరొక విధంగా హిప్నటైజ్ చేసుకోండి. సో ఇంతకుముందు చెప్పిన 3 సెంటెన్సెస్ ఏంటి? నేను పేద కుటుంబంలో నుంచి వచ్చాను, నాలో లక్ష్యం సాధించగల శక్తి లేదు, నాకు ఉద్యోగం లేదు అని చెప్పి ఏవో కొన్ని నెగిటివ్గా ఆలోచించాం కదా, దాన్ని పాజిటివ్గా మార్చుకుని హిప్నటైజ్ చేసుకుంటే కనుక మనకి అది చక్కగా జరుగుతుంది అని. దాన్ని ఎలా పాజిటివ్గా మార్చుకోవాలి? పేదరికం అనేది అడ్డంకే కాదు, అపారమైన శక్తి నా లక్ష్య సాధనలకు అందుబాటులో ఉంది. ఉద్యోగం ఉన్నా లేకున్నా సంపదను సృష్టించుకోగలను. డబ్బు అనేది ప్రధాన అంశం కాదు. నేను వ్యాపారం ప్రారంభించి విజయం సాధిస్తాను. ఇవి పాజిటివ్ వాక్యాలు. వీటిని నిశ్చయ వాక్యాలుగా అంటే అఫర్మేషన్స్గా వాడుక చేయండి. సో మనకి ఏదైతే నెగిటివ్ థాట్స్, నెగిటివ్ సెంటెన్సెస్ వస్తున్నాయో దాన్ని పాజిటివ్గా స్పిన్ చేసి వాటిని మనం పద్దాక అనుకుంటూ ఉంటే హిప్నటైజ్ చేసుకున్నట్లు అవుతుంది అనమాట మనల్ని మనం. అప్పుడు వాటిని పాజిటివ్ సెంటెన్సెస్లో అఫర్మేషన్స్గా యూజ్ చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి వీళ్ళు చెప్పిన ఎక్సర్సైజ్ మళ్ళీ చెప్తాను. సో మనకైతే భయం అనే దీని మీద అయితే ఫియర్ ఎందో, సో దాన్ని మెడిటేషన్ చేస్తూ ఎలా పోగొట్టుకోవాలి అనేది ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు. దీన్ని ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో ముందు సుఖాసనంలో ఆ మెడిటేషన్
కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తూ సో నెమ్మదిగా దీర్ఘ శ్వాసలు ఒక 3 to 5 minutes తీసుకోమన్నారు అనమాట. సో అది తీసుకున్న తర్వాత మనకి ఏవైతే ఉన్నాయో లక్ష్యాలు కానీ గోల్స్ కానీ మన ఏదైతే భయపడుతున్నాయో అది రిలేషన్స్ కానీ హెల్త్ కానీ ఫైనాన్షియల్ కానీ ఇంక దేనికి సంబంధించిన భయం అయితే మనకైతే ఉందో వాటిని ఒకసారి ఆలోచించి వాటిని ఐడెంటిఫై చేసుకోండి అని చెప్పారనమాట ఫస్ట్. అలా ఒకసారి ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఆ భయాలని ఎమోషన్స్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, నాలో అది ఉంది, ఆ భయం ఉంది అనేది నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పి అది ఆ సెంటెన్స్ని ఒక 3 to 5 minutes మనని చాంట్ చేయమన్నారు అనమాట. ఐఎమ్ వెల్కమింగ్ అండ్ యాక్సెప్టింగ్ దీస్ ఫియర్స్ అండ్ ఎమోషన్స్ అని చెప్పి మనం ఒక 5 minutes అలా యాక్సెప్ట్ చేయాలన్నమాట మెడిటేషన్లో. సో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి, సెకండ్ యాక్సెప్ట్ చేయాలి. థర్డ్ స్టెప్ వచ్చి ఐ లవ్ దీస్ ఫియర్ఫుల్ ఎమోషన్స్ అండ్ ఫియర్స్. సో ఏవైతే మనకి భయాలు ఉన్నాయో ఆ భయాలను నేను ఎంతో ప్రేమిస్తున్నా, ఆ ఎమోషన్ కూడా ప్రేమిస్తున్నాను అని చెప్పి అది ఒక 5 నిమిషాలు చేయాలి. సో ఫోర్త్ వన్ వచ్చి సో ఐ లెట్ గో ఆఫ్ దీస్ ఫియర్స్. సో మనకి ఏదైతే భయాలు వచ్చినాయో ఆ భయాలని ఐడెంటిఫై చేసుకుని వాటిని యాక్సెప్ట్ చేసి వాటిని ఎంతో ప్రేమించి ఇప్పుడు వీ నీడ్ టు లెట్ దెమ్ గో. సో నా నుంచి ఆ భయాలన్నీ బయటికి పంపేస్తున్నాను, అలసియా నదుల్లోకి మనలో నుంచి తీసేసి పంపిస్తున్నాము, అవి కాంతిలాగా బయటకు వెళ్ళిపోయి విశ్వంలో కలిసిపోయినాయి అని అంటూ ఉంటాం కదా మెడిటేషన్. సో అలానే ఉంచుకోవాలన్నమాట ఒక 5 నిమిషాలు. సో నెక్స్ట్ స్టెప్ వచ్చి 1 2 3 4 5 ఫిఫ్త్ స్టెప్ వచ్చి నాలో అసలు భయాలన్నీ పోయినాయి, నేను అంటే నా భయరహితంగా ఫియర్లెస్ స్టేట్లో ఉన్నప్పుడు ఊహించుకోండి. మనకి ఇప్పటి వరకు భయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనలో ఉన్న భయాలన్నీ బయటకు వెళ్ళిపోయినాయి కదా. ఇప్పుడు ఎంత బాగుంటుంది, మనలో ఎంత ఎమోషన్ ఎంత క్లియర్గా ఉంటుంది, అదంతా ఒక్క 5 నిమిషాలు ఊహించుకోండి అని చెప్తున్నారు అనమాట. సో ఈ 5 steps కనుక చేస్తే మనలో ఎటువంటి భయం ఉన్నా కూడా అది తగ్గించుకోవచ్చు. అనుభవపూర్వకంగా ప్రాక్టీస్ చేయటం వల్ల మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. స్వప్న, జస్ట్ టు రీక్యాప్, మనం ఫస్ట్ ఆ భయాల్ని యాక్సెప్ట్ చేయాలి అండ్ దెన్ అవి కాంతి రూపంలో యూనివర్స్ లో కలిసిపోయినాయి అనుకోవాలా? ఫస్ట్ ఏమో ఐడెంటిఫై చేయటం, మనకున్న భయాల్ని, మనకి దేని వల్ల వర్రీయో భయమో ఉందనుకోండి, మనం ఐడెంటిఫై చేసి మనం దీని గురించి వర్రీ అవుతున్నాము అనుకొని ఐడెంటిఫై చేసి తర్వాత అవి యాక్సెప్ట్ చేయాలి. నిజంగానే మనం భయపడుతున్నాము దీన్ని అని మనం రికగ్నైజ్ చేశాక యాక్సెప్ట్ కూడా చేయాలి. సో అది సెకండ్ స్టెప్. ఫస్ట్ ఐడెంటిఫికేషన్, సెకండ్ యాక్సెప్టెన్స్, థర్డ్ వచ్చి లవ్ దెమ్. సో అది కూడా ఒక ఎమోషన్, ఆ ఎమోషన్ కూడా నేను ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నాను, ప్రేమిస్తున్నాను అనుకోవాలన్నమాట. ఈ భయం కూడా బాగుంది, ఈ ఎమోషన్ అనేదాన్ని, ఆ భయాన్ని కూడా ఎమోషన్ ప్రేమిస్తున్నాను అని ఒక 5 minutes చెప్పుకోవాలి. ఇది ఒక్కొక్కటి ఒక 5 minutes చేయాలి. సో ఫోర్త్ స్టెప్ వచ్చిన తర్వాత ఏమో ఈ భయాన్ని నేను వదిలేస్తున్నాను. అలసియా నగ్నంలోకి దాన్ని నేను వదిలేస్తున్నాను, ఈ భయాన్ని నాలో నుంచి. అంటే ఇది కాంతి రూపంలో యూనివర్స్ లోకి వెళ్తుంది అది అనుకోవాలి. సో అది ఫోర్త్ స్టెప్. ఫిఫ్త్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు మనలో భయం పోయింది కదా, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాం, ఎంత హ్యాపీగా ఉంది, ఎంత లైట్ గా ఉంది, కాముగా ఉంది మన హార్ట్, మన బాడీ, అది మనం ఫీల్ అవ్వాలి. ఆ ఫీలింగ్ కూడా ఒక 5 minutes చేయాలి. ఓకే, ఇదంతా మెడిటేషన్ లో చేయాలి. ఓకే, దట్స్ గుడ్. యా, బాగుంది ఐడియా. థ్యాంక్ యూ. ఈ 5 steps ఈచ్ వన్ 5 minutes చేస్తే కనుక మనకి క్లారిటీ వస్తుంది, అవి ఈజీగా పోతాయి అని చెప్తున్నారు. ఓకే, బాగుంది ఐడియా. మెయిన్ మనకి ఐడెంటిఫికేషన్ అండ్ యాక్సెప్టెన్స్, అది మనం అక్కడ స్టక్ అయిపోతాం. ఏమైనా యాడ్ చేస్తారా రమణ గారు? భయం అనే ఛాయను ఎప్పటికప్పుడు బయటికి పంపేయండి, లేదంటే అది కలుపు మొక్కగా వీడ్లాగా పెరిగి పెద్దదవుతుంది, లక్ష్య సాధనకు అనేక ఆటంకాలను కలిగిస్తుంది. సో మనలో ఏదైతే ఫియర్ ఉందో దాన్ని మనం రూట్స్తో సహా మనలో నుంచి తీసివేయాలి అని చెప్తున్నారు అనమాట. యూ క్రియేట్ యువర్ రియాలిటీ
అకార్డింగ్ టు యువర్ బిలీఫ్స్, మీ యొక్క నమ్మకాలకు అనుగుణంగా మీ వాస్తవాన్ని మీరు సృష్టించుకుంటున్నారు. ఈ పరివాక్యం అంటే మహాపరిసత్యమును పదే పదే స్మరించుకోండి. ఇది మీలో పాజిటివ్ ప్రకంపనలు సృష్టించగలదు. మనల్ని మనం అది మన బిలీఫ్సే మన రియాలిటీని క్రియేట్ చేస్తుంది అనే దాన్ని మనం కంప్లీట్గా యాక్సెప్ట్ చేయాలి. అది యాక్సెప్ట్ చేస్తే మనలో ఆటోమేటిక్గా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అని చెప్తున్నారు. సో నార్మల్గా మనకి ఏదైనా నచ్చంది జరిగితే మనం ఏమనుకుంటాము, అది పక్కన వాళ్ళు చేశారు అనో లేకపోతే పక్కన వాళ్ళ మీద చేసేస్తాం కదా. అలా కాకుండా అది అలా జరగటానికి రీజనింగ్ మన బిలీఫ్ సిస్టమే అనేది మనం యాక్సెప్ట్ చేస్తే కనుక మనలో చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. యూ హ్యావ్ ద చాయిస్. యూ హ్యావ్ టు డిసైడ్ టు బీ నెగిటివ్ ఆర్ పాజిటివ్. ప్రతి సందర్భంలోనూ మీరు పాజిటివ్గా లేదా నెగిటివ్గా ఉండటానికి నిర్ణయించుకునే అవకాశం మీ చేతుల్లో ఉంది. ఐ చూస్ టు బి రిచ్ ఆర్ ఐ చూస్ టు బి పూర్. ఐ చూస్ టు బి హెల్దీ ఆర్ ఐ చూస్ టు బి సిక్. I choose to have a good relationship or I choose to have a loneliness. సో అది దేనికి సంబంధించింది అయినా సరే పాజిటివ్గా ఉండాలన్నా నెగిటివ్గా ఉండాలన్నా మన నిర్ణయంలోనే ఉంటుంది. సో మన చేతుల్లో ఉంది. సో అది మనం యాక్సెప్ట్ చేసి అది ఉన్న సిచ్యువేషన్కి మనమే మన బిలీఫ్ సిస్టము మన థాట్స్ వల్ల అదే వచ్చింది అని చెప్పి యాక్సెప్ట్ చేయటమే మనం చేయవలసింది అని. ధనికుడుగా లేదా పేదవాడిగా ఎంచుకుంటున్నది నేనే. ఆరోగ్యవంతుడిగా లేదా వ్యాధిగ్రస్తుడిగా ఎంచుకునేది నేనే. మానవ సంబంధాలు లేదా అస్తవ్యస్త మానవ సంబంధాలు ఎంచుకునేది నేనే. జీవితంలో సంభవించే అన్ని సంఘటనలకు బాధ్యుడను నేనే. ఏది కావాలో నిర్ణయించుకోవాల్సింది మీరే. నెగిటివ్ ఎమోషన్స్తో ఉంటారో లేదా అద్భుతమైన జీవితమును కలిగి ఉంటారో నిర్ణయించేది మీరే. సో మనకి ఏది అంటే రిలేషన్స్కి సంబంధించి కానీ ఫైనాన్షియల్ కానీ హెల్త్ కానీ ఏదైనా సరే ఇటువంటి సిచ్యువేషన్ మనకి జరిగినా కూడా లైఫ్లో దానికి మొత్తం కారణం మనమే. అది ఏది జరగాలి అని అనుకుని మనమే మన బిలీఫ్ సిస్టమ్స్లో కానీ థాట్స్లో కానీ మనము నిర్ణయించుకుంటేనే అది వస్తుంది మనకి మన దగ్గరికి అని చెప్పి చెప్తున్నారు. సో ఇప్పుడు మనకి ఏమర్థమైంది, సో మన నెగిటివ్ థాట్స్లో ఉందామా పాజిటివ్ థాట్స్లో ఉందామా అనేది డిసైడ్ చేసుకోవాల్సింది మనమే. ఎందుకంటే మనకి ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ కావాలి అనేది కూడా మనమే డిసైడ్ చేసుకోవాలి. మనకి పాజిటివ్ ఎక్స్పీరియన్సెసే కావాలి అంటే మనం చాలా ప్యూర్గా పాజిటివ్ థాట్స్లో ఉండాలి. సో మన ఏదైనా ఇలా భయము నెగిటివ్ థాట్స్ ఎమోషన్స్ వచ్చినాయి అనుకో మనకి నెగిటివ్గా మనకి కొంచెం ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. వాటిని ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. యూ హ్యావ్ టు డిసైడ్. నిర్ణయించుకోవాల్సింది మీరే. అది నెగిటివ్ కావాలా పాజిటివ్ కావాలా అనేది నిర్ణయం తీసుకోండి. బాధపడటం మరి ఆలోచించటం అనేది నెక్స్ట్ సెక్షన్. ఇందులో బాధపడుతున్నారు అంటే ఆలోచిస్తున్నారు అని అర్థం. ఆలోచిస్తేనే బాధపడటం అనేది జరుగుతుంది. బాధపడటం మరి ఆలోచించటం అనేవి ఒకదానికొకటి గట్టిగా ముడిపడి ఉన్నాయి. సో యాక్చువల్లీ ఏం చెప్తున్నారంటే మనకు కనుక ఎప్పుడైనా సాడ్గా ఫీల్ అవుతున్నాము అంటే మీనింగ్ మన థాట్స్ ఎటో వెళ్తున్నాయి అని. మనం ఆలోచిస్తేనే బాధపడటం అనేది జరుగుతుంది. సో అంటే అది ఆలోచించటం లేకపోతే కనుక అసలు బాధపడటం అనేది ఉండదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఇది చదువుతుంటే ఇంకొకటి మొన్న కొంచెం విన్నది ఒకటి గుర్తొచ్చింది. సో నేను మామూలుగా ఎవరన్నా మాస్టర్స్ కనిపిస్తే నేను ఎక్కువ ఫస్ట్ అడిగే క్వశ్చన్, మెడిటేషన్ చేస్తున్నప్పుడు నిద్ర వచ్చేస్తుందండి, అది మెడిటేషన్ చేస్తున్నట్లా నిద్రపోతున్నట్లా నాకు అర్థం కావట్లేదు అని అడుగుతూ ఉంటాను. దానికి యాక్చువల్లీ నేను ఇక్కడ చదివితే కొంచెం అర్థమైంది. ఏంటి అంటే సో మెడిటేషన్లో చాలా థాట్స్ వస్తూ ఉంటే అప్పుడు మనం అలసిపోయి నిద్రపోతామంట. అదే కనుక మెడిటేషన్లో చాలా క్లియర్గా చాలా అంటే శూన్య స్థితిలో ఉంటే కనుక థాట్లెస్ స్టేట్లో ఉంటే కనుక అప్పుడు చాలా ఎనర్జీ వస్తుంది. అప్పుడు అలా నిద్ర రాదు అంట.
అది అంటే నాకు నిన్ననే అది అర్థమైంది. మీరు ఎవరిని ఏమైనా యాడ్ చేస్తారా? మీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా చెప్తారా దానికి సంబంధించి? మెడిటేషన్‌లో బాగా థాట్స్ వచ్చేస్తే దానివల్ల మనకి నీరసం వచ్చేసి నిద్ర వచ్చేస్తుంది బాగా. అదే కనుక మనం క్లియర్‌గా ఉంటే థాట్స్ లేకుండా శూన్య స్థితిలో ఉంటే కనుక ఎనర్జీస్ వచ్చి ఆ ఎనర్జీస్‌కి మనం బాగా యాక్టివ్‌గా ఉంటాము. నిద్ర రాదు అని. అంటే అలా అని అది యాహ్! చెప్పండి. కరెక్ట్ స్వప్న. అది ఎందుకంటే నేను అంతకుముందు మెడిటేషన్ చేసేటప్పుడు కూడా అంటే నేను ఎలా అడగలేదు. నేను బాగా పని చేసుకొని బాగా కూర్చున్నాం అనుకోండి, రెస్ట్ కోసం అని తెలిసేది నాకు. ఇంకా నువ్వు ఇదే టైం నీకు దొరికింది, రెస్ట్ తీసుకోమని. అప్పుడు నేను లావణ్య గారితో అడిగినప్పుడు కూడా నిద్రపోతున్నామని వేరే ఫ్రెండ్ అయితే తనైతే రోజు అనేదన్నమాట. అంటే పర్లేదులే నువ్వు బాగా అలసిపోయి ఉన్నావు. ఇలా టైం దొరికింది. నీకన్నీ ఎనర్జీస్ అంతా వస్తూ ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉండేదన్నమాట. అదే నేను అది ఒకసారి చేశాను. తర్వాత ఇంకా నాకు అర్థమైపోయింది. ఓకే. దాని తర్వాత కూడా పని కానీ ఏదైనా సరే మైండ్ చాలా షార్ప్‌గా ఉంటది. నేనైతే చాలా అబ్జర్వ్ చేశాను. అది అంటే మనం కనుక థాట్‌లెస్ స్టేట్‌లోకెళ్తే అసలు చాలా షార్ప్‌గా, యాక్టివ్‌గా ఉంటాం. నిద్రపోము అనేది నాకు నిన్ననే అర్థమైంది. హ్మ్. హ్మ్. మొన్నటిదాకా ఏమనుకునేదంటే నేను మెడిటేషన్ చేస్తున్నాను కదా! బానే చేస్తున్నాను. కూర్చుంటున్నాను 45 మినిట్స్ అంటే, దానిలో నేను ఎన్నో థాట్స్ క్యారీ చేస్తున్నాను. అందుకే నీరసం వచ్చి నిద్రొస్తుంది అని. అదే థాట్స్ వస్తాయి కానీ, మనం పక్కపెట్టి 3 సార్లు శ్వాసను తీసుకుంటే, నేను ఈ సంజిత మేడము పొద్దున పూట చేపిచ్చే దాంట్లో చెప్తూ ఉండేది. 3 సార్లు అట్లా తీసుకొని, 9 సార్లు అట్లా తీసుకొని, లేదంటే అంటే 3 ట్రిక్స్ తను ఒక ట్రిక్ తను చెప్పింది. వేరే క్లాస్‌లో వేరే ట్రిక్స్ చెప్పారు. 10 సార్లు ఓం అనుకుంటే లెగవగానే, మనకు ఆ రోజంతా చాలా యాక్టివ్‌గా పనులు, మెడిటేషన్ మీద కాన్సంట్రేషన్ బాగా కుదురుతుంది. ఓకే. అదైతే నేను వేరే దగ్గర నేను వేరే మాస్టరు చెప్తే విన్నాను. సంజిత మేడం మాస్టర్ ఏం చెప్పారంటే 3 శ్వాసలని ఒకసారి ఫస్ట్‌లో చెప్పారు. తర్వాత 9 శ్వాసలు తీసుకొని మళ్ళా శ్వాస మీద ధ్యాస పెడితే మన ఆలోచనలనేది కట్ అవుతదని కూడా చెప్పింది తను. ఇది కూడా చెప్పింది. ఓకే. నేనైతే యాక్చువల్లీ ఈ ఓం కూడా యాక్చువల్లీ చాలా బావుంటుందండి. మన బాడీలో ఎవ్రి పార్ట్‌ని బాగా యాక్టివేట్ చేస్తుంది కదా! ఓం అనే స్వరము. నేనది చేసిన దగ్గర నుంచి నిజంగా స్వప్న రోజు నిద్ర లెగవగానే మనం నిద్ర లెగగానే మంచం మీద నుంచి దిక్కను ముందే ఓం అనుకోని దివ్వి తెస్తున్నాను. తర్వాత అంటే ఇంక మళ్ళా మర్చిపోతాం కదా! మనం లెగగానే అనుకుంటే 10 సార్లు, 9 సార్లు, 10 సార్లు అట్లా అనుకుంటే చాలా పనులసలు యాక్టివ్‌గా, ఫాస్ట్‌గా గ్లో గూడా వస్తుంది. నేనది కూడా అబ్జర్వ్ చేశాను. ఒక వావ్! 3, 4 డేస్ నుంచి. నేను ట్రై చేస్తానయితే సుశీల్ గారు. హ్మ్. బావుంది. అది చెయ్యండి అందరూ. నేను షేర్ చేసుకోవాలనుకున్నాను. ఇది మీరు అడగగానే నాకు గుర్తుకొచ్చింది. బావుందయితే. యాహ్! నేను ట్రై అంటే మార్నింగ్ లేవగానే బెడ్ మీదే ఉండి ఎఫర్మేషన్స్ చేస్తా కానీ, మీరిప్పుడు చెప్పినట్లు ఎఫర్మేషన్స్ కంటే ముందు ఓం చేస్తే అసలు చాలా అంటే ఎఫర్మేషన్ హ్మ్. చేసేటప్పుడు కూడా ఇంకా డల్‌గానే ఉంటుంది. నిద్రొచ్చేస్తుంది. ఆ ఎఫర్మేషన్స్‌తో కూడా మధ్యలో థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి. కానీ మీరన్నట్లే అలా ఓము ఓం చేస్తే చేస్తుంటే చాలా మనం అసలు నిద్ర లేచి కాళ్ళు అసలు భూమాత మీద పెట్టకుండా కూడా, మనము మంచం మీద నుంచి దిగుతాము అని అన్నప్పుడు కళ్ళు మూసుకొని, అట్లా కూర్చొని, కళ్ళు మూసుకొని ఓంకారం చెప్పుకుంటే 10 సార్లు అసలు నిజంగా చాలా బావుంది. తర్వాత కిందకి దిగినాక భూమాతకు కూడా మనం క్షమాపణ చెప్పుకొని దిగాలి. ఎందుకంటే రోజంతా ఆమె మీద బరువు పెట్టి మనం నడుస్తాం కదా! అవును. అందుకని క్షమాపణ గూడా చెప్పుకుంటా. ఓం చెప్పుకున్న తర్వాత భూమాతకి క్షమాపణ చెప్పుకొని, ఇంక మనం రెగ్యులర్ పనులకి వెళ్ళిపోవచ్చు. ఓకే. బావుందండి. సో, మీరు ఓం బయటికే చెప్తున్నారు. లోపల కాదు. లేదు మనసు లోపలే చెప్పుకుంటాను. లోపలేనా? వీళ్ళు ఓకే. ఉంటారు కదా! మన అదే. అదే. అందుకే ఫ్యామిలీ అడుగుతున్నా. ఉంటది కదా! మళ్ళా యాహ్! వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదు కదండీ! అవునవును. హ్మ్. బావుంది. అయితే నేను ట్రై చేసి చెప్తానయితే సుశీల్ గారు. యాహ్! ష్యూర్. థాంక్ యూ అండి. సో, మనకిప్పుడు ఏం చెప్పారంటే, బాధపడటం అనేది మనలో ఉంది అంటే, మనలో ఎక్కడో ఆలోచన మొదలైంది అని. సో, బాధపడటంలో సమస్యలకు పరిష్కారం లభిస్తుందా? ఒకవేళ సమస్యలకు పరిష్కారం దొరికినట్లయితే గంటలు, గంటలు బాధపడుతూ కూర్చోవచ్చు. సో, హ్మ్. లక్ష్యంను ఎంచుకున్నప్పుడు ఊహాశక్తితో సబ్‌కాన్షియస్ మైండ్‌కి చేరవేసిన తర్వాత, మళ్ళీ లక్ష్యం ఎలా నెరవేరుతుంది? ఎవరి ద్వారా? ఎప్పుడు నెరవేరుతుంది అని ఆలోచించడం అనేది సమయాన్ని వృధా చేయటమే.
సో ఒకసారి మనం ఒక సంకల్పం పెట్టుకున్నప్పుడు ఇంకా అది ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అని చెప్పి మన సబ్కాన్షియస్ మైండ్తో ఆ లాజికల్ థింకింగ్ చేయటం అనవసరం అని చెప్పి చెప్తున్నారనమాట. వన్స్ యువర్ గోల్ ఈస్ హ్యాండెడ్ ఓవర్ టు surrendered to the inner world, then stop thinking. The inner world or the universe will manifest everything on your behalf. ఒకసారి కనుక అంతరంగ ప్రపంచం లేదా విశ్వంనకు మీ యొక్క లక్ష్యం అప్పచెప్పినప్పుడు, శరణాగతి చేసినప్పుడు, అంతరంగ ప్రపంచమే, ఈ విశ్వమే మీ తరపున నెరవేరుస్తుంది. ఇక ఆ లక్ష్యమును గురించి ఎప్పుడు, ఎలా, ఏ విధంగా అనేది ఆలోచించడం మానివేయాలి. సో మనకి ఆ క్లారిటీ ఉంటే చాలు, మనకి ఏదైతే కావాలి అనుకుంటున్నామో అది. ఆ క్లారిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఇన్నర్తో కనెక్ట్ అయ్యి దానికి కంప్లీట్గా సరెండర్ అయ్యి మనం దాని మీదే కనుక అది మనకి జరగాలి అని విజువలైజేషన్, ఎమోషన్ పెట్టుకుని ఉంటే కనుక ఆటోమేటిక్గా ఈ యూనివర్స్ దాన్ని అలా నెరవేర్చేస్తుంది. మనం దాని గురించి అసలు భయమే అక్కర్లేదు అని. భయం ఉంది అంటే మన థాట్స్ నడుస్తున్నాయి. అసలు థాట్స్ నడుస్తున్నాయి అంటే మన లాజికల్ మైండ్ ఆలోచిస్తుంది. సో మనం ఇన్నర్తో కనెక్ట్ అయ్యలేము అని. సో అన్నీ కూడా ఇవన్నీ ఇంటర్లింక్డ్ అనమాట. మనకి భయం వచ్చినా, బాధ వచ్చినా, ఏది వచ్చినా కూడా అన్ని థాట్స్లోనే. ఆ థాట్స్ ఎందుకు? నెగిటివ్ థాట్స్లో ఉన్నాయి అని. నెగిటివ్ థాట్స్ వచ్చినాయి అంటే ఆ నెగిటివ్ థాట్స్ని మనం వాళ్ళు చెప్పిన 5 steps మెడిటేషన్ చేసి దాని నుంచి బయటకు రావడానికి ట్రై చేయాలి. మీరు ఆలోచిస్తున్నారు అంటే అహం భావంతో ఉన్నారు అనే అర్థము. అసలు ఆలోచనలు వస్తున్నాయి అంటే ఈగో బయటకు వచ్చేసింది అనే అర్థం. అది నెగిటివ్ అయినా సరే, పాజిటివ్ అయినా సరే, అది ఈగోతోనే మన థాట్స్ వస్తేనే అది వచ్చినట్లు అనమాట. ఎప్పుడు ఏమి చేయాలో అంతరంగ ప్రపంచం నుండి మీకు స్పందనలు వస్తాయి. మనకి ఒక్కొక్కసారి ఫ్లాషెస్ లాగా వస్తూ ఉంటాయి కదా, ఇన్నర్ నుంచి, వావ్ ఇది చేయాలి అసలు అంటే దానికి అసలు ఎక్కడ లాజికల్గా థింకింగ్ ఏమి ఐడియా ఉండదు. జస్ట్ మన ఇన్నర్తో కనెక్ట్ అయి ఉన్నప్పుడు మనకు ఒక రకమైన జస్ట్ యూరేకా మూమెంట్ అనో లేకపోతే ఇలా చేసేయాల్సిందే అని చెప్పి గట్టిగా ఉంటుంది. అటువంటివి వస్తాయి అని చెప్పి. ఎప్పుడు వస్తాయి అవి? మనము ఈగోతో లేకుండా ఉన్నప్పుడు వస్తాయి అన్నమాట. అప్పుడు బాహ్య ప్రపంచంలో మీరు సాధనకు ఉపక్రమించవచ్చు. సో అప్పుడు మీకు అలా ఏది చేయాలో యూరేకా మూమెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏం చేయాలి అనేది ఐడియా వస్తుంది, గైడెన్స్ వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. సమస్యల విషయంలోనూ అంతే. సమస్యల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే బాధపడటం అంటే వరీలోనికి మీరు జారుకుంటారు. ఆలోచించటం వల్ల సమస్యలకు పరిష్కారం లభించదు. సమస్యలు పరిష్కరింపబడాలి అంటే మీ యొక్క అంతరంగంలో పరిష్కారంను పొందినట్లుగా ఊహాశక్తిని, ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని, చిత్రీకరణను ఉపయోగించి వివిధ రకాలుగా అనుభూతి చెందడమే. ఏ సమస్య, ఏ ఛాలెంజ్, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనం వరీయింగ్ అనేది మానేయాలి. వరీ అయితే ఏమొస్తుంది? మనలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ ఇంకా పెంచుకుంటూ వస్తున్నాం కానీ మనకే సొల్యూషన్ రాదు కదా. సో అందుకు అలా అది ఏదైనా ప్రాబ్లం కానీ, ఛాలెంజ్ కానీ సొల్యూషన్ కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? మన ఇన్నర్తో కనెక్ట్ అయ్యి విజువలైజ్ చేసుకుంటూ పాజిటివ్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్తో దాని నుంచి బయటకు వచ్చేసినట్లుగా మనం ఆ ఎక్స్పీరియన్స్ అయినట్లుగా అనుకోవాలి. భగవద్గీతలో కర్మణ్యేవాధికారస్తే అనే శ్లోకం ప్రకారం ఫలితంను ఆశించరాదు. ఫలితం ఈ విధంగానే ఉండాలి అని నిర్దేశిస్తున్నారు అంటే ఆలోచిస్తున్నారు అని అర్థం. ఈ ఆలోచనల వల్ల బాధపడటంలోని జారుకుంటున్నారు అని గ్రహించండి. సో ఒక ఎక్స్పెక్టేషన్, మనం ఏదైనా చేస్తున్నాము అంటే ఈ రిజల్ట్ ఇలా రావాలి అనే ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు మనకి అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఒకవేళ ఎక్స్పెక్టేషన్ ఉంది అంటేనే మళ్ళీ మనం థాట్స్ మొదలుపెట్టాం, దానికి సంబంధించిన థింకింగ్ మొదలెట్టామంటే మళ్ళీ అది ఈగోతో స్టార్ట్ అవుతుంది. సో అది మనకి థాట్స్ అనేవి ఉండకూడదు. ఎక్స్పెక్టేషన్స్ అంటే మనం పని చేయాలి కానీ అది ఏమొస్తుంది, రిజల్ట్ ఏమొస్తుంది అనే దాని గురించి ఆలోచించకూడదు అని చెప్తున్నారు. బాధపడటం వల్ల కలిగే దుష్పరిణామాలు కొన్నింటిని చూడండి. మద్యపానం, ధూమపానం, డ్రగ్స్కు అలవాటు పడటం, వాటికి బానిస అవ్వటం, ఇవన్నీ కూడా బాధపడటం వల్ల జరిగేవన్నమాట. అతిగా భుజించటం, ఓవర్ ఈటింగ్, ఫలితంగా అధిక బరువు అంటే ఒబిసిటీ ఆర్ ఓవర్ వెయిట్, మధుమేహం, రక్తపోటు అంటే బ్లడ్ ప్రెషర్ మొదలగు వ్యాధులకు గురి అవుతూ ఉంటాము.
పనులను ఆలస్యంగా చేయటానికి ఉపక్రమించటం, పనులను వాయిదా వేసే మనస్తత్వం కూడా అలవాటు పడతాం. సో మనం ఏదైనా ఒక రకమైన చిన్నగా బాధగా ఉన్నప్పుడు, లేకపోతే డల్గా ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఎప్పటికప్పుడు ప్రొక్రాస్టినేట్ చేస్తూ మన పనులన్నీ వాయిదా వేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఎందుకు, మనకి ఆ నెగిటివ్ థాట్స్ ఉండటం వల్ల మాత్రమే చేస్తున్నాము. గతం తలుచుకుంటూ కుంగిపోవటం నెగిటివ్ థాట్స్ లోనే వస్తుందన్నమాట. నేను నిస్సహాయుడిని, హెల్ప్లెస్నెస్ని, అసమర్థుడిని, వర్త్లెస్, అశక్తుడిని, పవర్లెస్ అని తలపోస్తూ ఆలోచిస్తూ కృంగుబాటుకు లోనవటం, జీవిత పట్ల విరక్తి కలగటం. సో ఇలాంటివంటి నెగిటివ్ థాట్స్ అన్నిటినీ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే, మన ఆలోచనలు ఊరికే ఏదో ఎక్స్పెక్టేషన్స్ వల్ల కానీ, రిజల్ట్స్ ఇలా కావాలి అనుకోవటం వల్ల కానీ జరుగుతుంది అని చెప్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని సమస్యలను సృష్టించుకోవటంతో పాటు నెగిటివ్ ఎమోషన్స్ మరింతగా కూరుకుపోవటం సంభవిస్తుంది. సో మనకి నెగిటివ్ థాట్స్ ఎందుకు వస్తున్నాయి, ఎమోషన్స్ ఎందుకు వస్తున్నాయి అనేది చూడాలి అని చెప్తున్నారు అనమాట. బాధపడటం వల్ల ఏమైనా లాభం ఉందా, సమస్యల పరిష్కారం లభిస్తుందా? వరీయింగ్ ఈజ్ ఏ వేస్ట్ ఆఫ్ టైం. బాధపడటం అంటే కాలంను వృధా చేయటమే. సీక్ వితిన్, మీ లోపల వెతకండి. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్, దైవ సామ్రాజ్యం మీలోనే ఉంది. సో మనలోనే, మన ఇన్నర్లోనే మొత్తం అంతా కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. దేవుడు అనేవాళ్ళు బయట ఎక్కడో యూనివర్స్లో ఏదో పవర్ అనేది ఎక్కడో లేదు, అదంతా మనలోనే ఉంది. మనలో కనెక్ట్ అయ్యి మనలోనే వెతకాలి అని చెప్తున్నారు. సుశీల్ గారు అంటే స్వప్న సారీ, మనమే సరిదిద్దుకోగలం అనే అర్థమే కదా ఇక్కడ. అంతే అండి, అన్ని మన థాట్స్ లోనే కదా ఉన్నది. అంతే కదండి. అది మనం చేసే పని కూడా మైండ్ఫుల్ గా ఉందా లేదా అనేది కూడా క్వశ్చన్ వేసుకుంటా మనకి బాగా తెలుస్తుంది స్వప్న. అవునండి. అసలు ఈ మధ్య నాకు బాగా ఒక ఫ్యూ డేస్ నుంచి మా బ్రెయిన్ లో, నా నోట్లో వచ్చే వర్డ్ ప్యూరిటీ. అసలు ప్యూర్ గా ఉన్నావా, స్వచ్ఛంగా ఉందా నీ థాట్ అనేది నేను క్వశ్చన్ చేసుకుంటుంటే అండి, అసలు ఎంత నీట్ గా తెలిసిపోతుందో. నేను ఇక్కడ చాలా ప్యూర్ గా లేను, పక్షపాతంగా ఉన్నాను, అహంకారంగా ఉంది, నా గర్వం చూపిస్తున్నాను, అసలు చాలా క్లియర్ గా వచ్చేస్తుంది. ఎక్స్పెక్టేషన్ ఉంది, బాధ ఉంది అంటే మనం ఏంటంటే అండి, ఇప్పుడు మనంలో మనకు తెలుసు కాబట్టి ఇంకొకళ్ళు ఇట్లానే ఎక్స్పెక్టేషన్ గా ఉండాలి అని చెప్తూ ఉంటాం. పక్కన వాళ్ళు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని చెప్తాము. అది చేయకూడదు. అది మన వే ఆఫ్ థింకింగ్ లో కరెక్ట్. పక్కన వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఇంకా అది క్యాచప్ అవ్వకుండా ఉండాలి, లేదా వాళ్ళు అది రీచ్ అవ్వకుండా ఉండాలి. వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఇంకొక విధంగానే ఉండాలి. అంతేకాని నేను చెప్పినట్టే చెయ్యాలి, ఎక్స్పెక్టేషన్స్ ఇట్లానే ఉండాలి అనే భావనలో ఉండకూడదు అని నాకు అర్థమైందనమాట. నేను వేరే సెషన్స్, అసలు మన మెడిటేషన్దే కాదు, వేరే సెషన్స్ లో చూస్తుంటే ఇట్లా మైండ్ఫుల్ గా ఉన్నావా లేదా నువ్వు చేసేది ఫస్ట్ ఆలోచించు. నువ్వేం చేస్తున్నావు, నీ థాట్స్ వస్తున్నాయి కరెక్టే, ఎలాంటివి వస్తున్నాయి. ఇప్పుడు బాధ వస్తుంది, నువ్వు అంట్లు చేయాలి, అంట్లు తోమాలి. మనకి అంట్లు తోమాలి అని అంటే మనం బాధపడుతూ ఉంటాము కొన్ని పనులు చేయాలి అంటే. దాన్ని బాధపడటం ఎందుకండి, ఈ గిన్నెలే కదా నాకు ఇంత ఫుడ్ కల్పించింది అనే ఒక థాట్ తీసుకురండి నెగిటివ్ గా. వీటి వల్లే కదా నేను, నా కుటుంబం చక్కగా ఇంత ఇష్టంగా తిన్నాము అన్నం అని చెప్పి. అంటే మనకి అది ఇప్పుడు మనం స్ప్లిట్ చేసుకోవాలి మైండ్ఫుల్ గా ఆలోచించి. అది జాయ్, మనకి ఏది ఇంపార్టెంట్. ఇప్పుడు కొన్ని పనులు అంటే చేయాల్సి వస్తుంది, కుటుంబ బాధ్యత స్వీకరించి వంట చేయాలి, ఇలాంటివి చేయాలి. నువ్వు తప్పించుకోవాలన్నా తప్పించుకోలేవు, అవి చేయాలి. కాబట్టి నీకు ఇష్టమైనది పని, లేకపోతే పాటలు పెట్టుకొని చేయటమా, మెడిటేషన్ మాస్టర్స్ పెట్టుకొని చేయటమా, అట్లా నీ ఇష్టమైన పని పెట్టుకొని ఆ పని చేస్తే అసలు పని చేసినట్టే అనిపించదు. అప్పుడు మనం మైండ్ఫుల్ గా ఆలోచిస్తాము, ఓకే ఈ అవసరము. కానీ బోల్డ్ వస్తుంది అనమాట, పని ఉంటది, చెయ్యలేం. మనమేమి 10 చేతులు ఏమి లేము కదా. మనం ఏంటి ఆ పనుల్లో ఏది మనకి అవసరము, ఏది ఇంపార్టెంట్, ఏది మనకి జాయిన్ ఇస్తుందో అట్లా స్ప్లిట్ చేసుకొని చేస్తూ ఉంటే, మైండ్ఫుల్ గా ఆలోచించి చేస్తూ ఉంటే మంచిగా అసలు పనులు కానీ, అసలు బాధ కష్టం కానీ, ఆలోచనలు కానీ, నెగిటివ్ థాట్స్ కానీ ఇలాంటి అసలు ఏమీ రాదు స్వప్న. ఏ పనైనానండి దాన్ని ఎంజాయ్ చేయండి. ఆ గిన్నెలు కడుగుతున్నప్పుడు చేతుల మీద వాటర్ పడుతుంటే అసలు నాకైతే ఎలా అనిపిస్తుంది అంటే, స్నానం చేసినా కూడా భూమి లోపల ఎక్కడో ఉన్న నీళ్లు రౌండ్ గా తిరిగి వచ్చి నా మీద పడుతున్నాయి కదా అని అసలు ఆ ఫీలింగే అసలు అద్భుతంగా ఉంటుందండి. నేనైతే ఎప్పుడు స్నానం చేసేటప్పుడు అనుకుంటూ ఉంటా,
ఈ మురికంతా ఎట్లా పైన క్లెన్స్ అవుతుందో, నా లోపల కూడా నరం బాడీ పార్ట్స్‌లో అన్నిట్లో వెళ్లి క్లీన్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే, అప్పుడు అసలు ఎంత ఆనందంగా ఉంటదో తెలుసా! ఆ నీళ్లు పడ్డప్పుడు నిజంగా. అవునండి. అసలు నాకు ఆ థాట్ వచ్చిన తర్వాత అంటే అసలు సృష్టిలో వాటర్ అనేది పంచభూతాల్లోది ఒకటి కదా! సో, హ్మ్. ఆ వాటర్ నా మీదకొచ్చి పడుతోంది. ఇంతకంటే కావాల్సిందేముంది జీవితంలో? ఆ! నన్ను మొత్తం చూడండి క్లెన్స్ అసలు మనం చేస్తోంది. పాజిటివ్‌గా ఆలోచించి చేస్తూ ఉంటే, ఎంత కష్టమైన నెగెటివ్‌ది కూడా అసలు మనకి కష్టం లేదు సుశీల ఆహా! గారు. మనం తీసుకునే ఆ! దానిలోనే ఉందంతా. అంతే అండి. అది మనం ఆలోచించి ఇది చెయ్యాలా, అది చెయ్యాలా అని అరుపులు, కేకలైతే పనులు డబల్ అవుతది. ఆ! దానివల్ల తర్వాత ఆ డబల్ అయినా నువ్వే చేయాల్సిందే. డబల్ అవ్వకపోయినా నువ్వు చేయాల్సిందే. మనం అదే కదా ఆనందించి చెప్తుంది. చేసేస్తే మంచిగా మనకి చాలా బావుంటదనమాట. అదే. ఇప్పుడు మీరు చెప్తుంటే ఇదే ఒక సెంటెన్స్ ఎదురుగా కనిపిస్తుంది. బాధపడటం వల్ల ఏమైనా లాభం ఉందా? సమస్యలకు పరిష్కారం లభిస్తుందా? అంతే. మైండ్‌ఫుల్‌గా మనం ఆలోచించుకొని, మనం అనుకున్నాం అనుకోండి, ఏది లేదు కాబట్టి మనకి మనమే చేయాలి. దాంట్లో ఏది ఇంపార్టెంట్? ఇప్పుడు గిన్నెలు కడిగితేనే మనం తినగలం. తింటేనే మనం కుటుంబాన్ని, కడుపుని అన్నీ చేయగలం. అని ఇట్లా ఒకదానికొకదానికి లింక్ ఉంది కాబట్టి, ఆనందపడుతూ మన ఇష్టం వచ్చిన పని పాటలో, లేపోతే లేదా ఇంకొకటేంటి అంటే అండి, ఒకటి ఆ పని చేసినాక కాసేపు రెస్ట్ తీసుకొని మన ఇష్టమైన పని మెడిటేషన్ అనా, లేపోతే పాటలా, నీ ఇష్టం నీకు ఏది ఆర్టా, లేదా పెయింటింగ్ ఏదో ఒకటి చేసుకొని తర్వాత చెయ్యండి. అది కూడా చేశాను నేను. అట్లా చేసినా కానీ చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా అయిపోతుంది. నేను యాక్చువల్లీ హౌస్ హోల్డ్ చోర్స్ అన్ని బానే ఎంజాయ్ చేస్తూ చేస్తాను. ఒకవేళ మనకేదైనా నచ్చకపోతే కనుక, ఈ పని నాకు ఇంకెవరైనా చేస్తే లేకపోతే ఈ పని నాకు నాకు తగ్గితే బావుండు అని జస్ట్ ఒక ఆలోచన పెట్టేయండి. మీకు ఆటోమేటిక్‌గా ఎక్కడి నుంచో వస్తది. హెల్ప్ వస్తది. అంతా మన నిజంగా. థాట్స్‌లోనే ఉంది. మనం హ్మ్. ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యి జస్ట్ ఒక థాట్ వదిలేయడం అంతేనండి. ఆ రోజు అవును. ఎవరో ఇది మీ పిల్లలో, మీ హస్బెండో ఎవరో ఒకళ్ళొచ్చి క్లీన్ చేసేస్తారు. ఆ! ఉంటే చేస్తారు. ఎవరు లేపోతే ఏముంది స్వప్నం మనమేం జేసుకోవాలి. అదే అసలు చాలా ఎంజాయ్ చేస్తూ చేయండి సుశీల్ గారు. అసలు అందులో ఉన్న అద్భుతం ఇంక అహాహా! వేరే ఏం లేదు. నేనైతే అట్లనే ఎంజాయ్ చేస్తూ చేస్తాను. నేను ఇయి కూడా నేర్చుకున్నాను. ఇట్లా మైండ్‌ఫుల్‌గా ఉండి ఏది జాయ్‌గా ఉండాలి, ఏది ఇంపార్టెన్స్ అని అట్లా స్ప్లిట్ చేసుకొని మన పనుల్ని అట్లా చేయటం వల్ల చాలా హ్యాపీగా ఉంది అని చెప్తా. అవునవును. ఓకే. దైవ సామ్రాజ్యంలో అంటే అంతరంగ ప్రపంచంలో అన్ని సమస్యలకు పరిష్కారం ఉంది. మీ యొక్క లక్ష్యాల సాధనకు సమాధానాలు లభిస్తాయి. జీవితంలో మీరు ఏది ఆకాంక్షించినా దాన్ని నెరవేర్చే బాధ్యతను మీ యొక్క ఆత్మశక్తి తీసుకుంటుంది. సో, మనకి ఏదైతే గోల్స్ పెట్టుకుంటున్నామో, లక్ష్యాలు పెట్టుకుంటున్నామో, మన ఆత్మశక్తి, మన సోల్ ఎనర్జీనే దానికి రెస్పాన్సిబుల్‌గా తీసుకుంటుంది అని చెప్తున్నారనమాట. బాధపడటం అనేది మరింత అలజడిని, గందరగోళంని, అనిశ్చిత స్థితికి దారితీస్తుంది. ద వరీయింగ్ ఈ వరీయింగ్‌ను కూడా అంతరంగ ప్రపంచమునకు శరణాగతి చేసేయండి. డూ నథింగ్, జస్ట్ సరెండర్ టు ద ఇన్నర్ వరల్డ్. ఇది ఇందాక మెడిటేషన్‌లో ఎలా చేయాలన్నారో, ఇక్కడ కూడా మనం ఏదైతే బాధపడుతున్నామో, మనలో వచ్చే ఈ గందరగోళం, అలజడి, ఒక ఆహ్, ఈ డైలమాస్ ఇవన్నీ అన్నీ కూడా అది కూడా ఇన్నర్‌తో కనెక్ట్ చేసేయండి. ఇవన్నీ నాలో వస్తున్నాయి అని యాక్సెప్ట్ చేసేసి దానికి ఇన్నర్‌కి వదిలేయండి. ఆహ్, ఏ ఏదో ఒక మనం దాని గురించి ఇంక థాట్ పెట్టొద్దక్కడ. సో, ఇవన్నీ నాకు భయాలున్నాయి. నువ్వు చూసుకో వాటిని. టేక్ కేర్ ఆఫ్ దెమ్ అని చెప్పి మన ఇన్నర్‌కి వదిలేయండి. షీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని. భయం మరి బాధపడటం అనేవి అక్కా చెల్లెళ్ళ వంటివి. ఒకటి ఉంటే మరొకటి ఖచ్చితంగా ఉంటుంది. ఆలోచించి, ఆలోచించి చివరికి భయము లేదా బాధపడటంని ఆకర్షిస్తాయి. మళ్ళీ కథ మొదటికే. నెగెటివ్ ఎమోషన్స్‌కి గురవుతారు. సంకల్పాలు మరి వికల్పాలు ఒక చక్రం లాగానే గుండ్రంగా తిరుగుతూనే ఉంటాయి. ప్రగతి అనేది ఉండదు. కోపం వచ్చేస్తూ ఉంటుంది. నిస్పృహ అంటే ఫ్రస్ట్రేషన్‌కి గురవుతారు. నేను అసమర్థుడిని అనే ఫీలింగ్ వస్తాయి. సో, ఈ ఫీలింగ్ ఫియర్‌ఫుల్‌నెస్, వరీయింగ్ అనేవి సిస్టర్స్ లాగా ఉంటాయి అని చెప్పి. ఒకటుంటే రెండోది ఉంటుంది. రెండిటికి కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆలోచించడం, థింకింగ్ నుంచే వస్తున్నాయి.
సో థింకింగ్ ఎక్కువైన కొద్దీ ఫస్ట్ భయము, ఫియర్, తర్వాత వరీయింగ్ వస్తున్నాయి. సో అవి ఆటోమేటిక్గా ఒక సైకిల్లో తిరిగిపోతూ ఉంటున్నాయి అనమాట. మన సంకల్పాలు ఏమైతే పెట్టుకుంటున్నామో ఈ థాట్స్ ఎక్కువైపోయి నెగిటివ్ థాట్స్ అయిపోయి, థాట్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఈగో వల్ల వస్తున్నాయి. సో బేసిక్గా అన్నిటికీ ప్రాబ్లం ఏంటంటే ఈగో అనమాట. సో ఈగో ఏమాత్రం ఉన్నా థింకింగ్ వచ్చేస్తుంది. ఆ థింకింగ్ ఎక్కువ అవుతున్న కొద్దీ నెగిటివ్ థాట్స్లోకి వెళ్తుంది. నెగిటివ్ థాట్స్ వచ్చింది కూడా స్టార్టింగ్లో భయం వస్తుంది. అదే భయాన్ని ఇంకా మళ్ళీ కంటిన్యూ చేయటం వల్ల దానిలో వరీయింగ్ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఈ వరీయింగ్ అంటూ మొదలైతే కనుక మనం ఏదైతే అనుకుంటున్నామో సంకల్పాలు చేయాలని, ఆ సంకల్పాలు వికల్పాలు అయిపోతున్నాయి. దాంతో మనము ప్రగతిని చూడలేకపోతున్నాము. సో స్టాప్ ఓవర్ థింకింగ్. కాబట్టి అతిగా ఆలోచించడం మానేయండి. లక్ష్య సాధన ఎలా అని అతిగా ఆలోచించడం ఎందుకు? వన్స్ యువర్ గోల్ ఆర్ ఇంటెంట్ ఈజ్ సరెండర్ టు ద ఇన్నర్ బీయింగ్, దెన్ వై డూ యూ హ్యావ్ టు ఓవర్ థింక్? ఒక్కసారి అంతరంగ ప్రపంచంలోకి సమర్పణ చేసిన తర్వాత మళ్ళీ అతిగా ఆలోచించడం ఎందుకు? మీ లక్ష్యాలను వాస్తవ రూపం చెందించడానికి అంతరంగ ప్రపంచం ఉంది కదా. సో ఒక్కసారి మనం ఏది కావాలో చాలా క్లారిటీ వచ్చిన తర్వాత మన ఇన్నర్కి సరెండర్ చేసేసిన తర్వాత ఇంకా దాని గురించి అస్సలు ఆలోచన అనేది పెట్టుకోవద్దు. కంప్లీట్గా దాన్ని విశ్వానికి వదిలేద్దాము అని చెప్తున్నారు. జీవితంలో ఒకానొక ప్రధానమైన ప్రతిబంధకం ఈ బాధపడటం అంటే నెగిటివ్ ఎమోషన్. ప్రపంచంలో జనాలు అందరూ ఈ బాధపడటం అనే అలవాటుకి బానిసలు అయిపోయారు. జీవితంలో పురోగతికి ఈ బాధపడటం అంటే వరీయింగ్ అనేది ఒక పెద్ద అడ్డంకి, ఒక పెద్ద అవరోధం. ఇది ఒక ఊహ మాత్రమే, ఇది ఒక ఛాయ మాత్రమే. సో ఈ నెగిటివ్ థింకింగ్, బాధ అనేది అంతా ఎక్కడి నుంచి ఏంటి అంటే మళ్ళీ ఇందాక చెప్పినట్లుగానే ఇది జస్ట్ మనకున్న ఒక షాడో అని చెప్తున్నారు అనమాట. షాడో వల్ల ఏమవుతుంది, మనలో ఉన్న స్వచ్ఛత, హ్యాపీనెస్ వీటిని కవర్ అయిపోతున్నాయి అని చెప్పి. సో ఈ థాట్స్ని, నెగిటివ్ థాట్స్ని అది ఏదో పెద్దది భయంకరంగా ఒక రకమైనగా అది మనని ఆవహించేస్తుంది అనేది ఏమీ లేదు. ఇది జస్ట్ మనం ఊహించుకునే ఒక రకమైన ఆలోచన మాత్రమే. అది దాన్ని తక్కువ పెట్టేస్తే అంతా చాలా క్లారిటీ వస్తుంది, క్లియర్గా ఉంటుంది. ఐ హ్యావ్ టు డూ దిస్, నేను దీన్ని ఖచ్చితంగా చేసి తీరాలి. ఇది బలవంతంగా ఆలోచించడం వల్లనే ఏర్పడే ఎమోషన్. సో కొన్నిసార్లు ఎంత కష్టమైనా సరే అనుకుంటూ ఉంటాం కదా, నేను చేయాల్సిందే అని చెప్పి మన బాగా పుష్ చేసుకుంటూ ఉంటాము. దానివల్ల వచ్చేది అది ఎందుకు వస్తుంది? అది కూడా ఒక కంపల్సివ్ ఎక్కువగా ఆలోచించడం వల్ల మాత్రమే వస్తుంది. నేను దీన్ని ఖచ్చితంగా చేసి తీరాలి అని ఆలోచించడం వల్ల ఎక్కువ పని కల్పిస్తున్నారని అర్థం. ఏదైనా సరే సరదాగా ఆడుతూ పాడుతూ అదే మాదిరిగా కర్మలను ఆచరించాలి. ఫలితం వస్తే రాని, రాకపోతే పోని. ఆనందంతో పనిచేశారా? చిన్న పిల్లల మాదిరిగా ఏ ఆందోళనను లేకుండా లక్ష్య సాధనకు కృషి చేస్తున్నారా? సో మనం దేని మీద కూడా స్టబన్గా గట్టిగా ఇది చేయాల్సిందే అని కాకుండా చాలా సింపుల్గా ఫన్గా మనం ఈ పని చేద్దాము అంటే అవలీలుగా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ దాని రిజల్ట్ ఏంటి అనేది ఆలోచించకుండా ఉంటే మనం దానిలో ఆటోమేటిక్గా అంటే ఏంటంటే లక్ష్య సాధనకి గోల్ వైపు వర్క్ చేసుకుంటూ వెళ్దాం. కానీ దాని మీద రిజల్ట్స్ గురించి ఆలోచించొద్దు. అది ఎలా వస్తే అలా రాని అని వదిలేద్దాం. కానీ ఆనందంతో ప్లేఫుల్గా చేద్దాం ఆ పని అని చెప్తున్నారు. నేను ఖచ్చితంగా చేసి తీరాలి అనే ధోరణి బాధపడటానికి దారితీస్తుంది. సో కొంతమంది ఎస్పెషలీ మధ్య పర్ఫెక్షనిస్టులు అది ఒక ట్యాగ్ వచ్చేసింది కదా. సో నార్మల్గా వాళ్ళు ఏంటంటే అది ఇలానే ఉండి తీరాలి, ఇంత చక్కగా ఉండి తీరాలి. ఇదంతా దేని నుంచి వస్తుంది? వరీయింగ్ నుంచి వస్తుంది. వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటున్నారు అనమాట. అది అలానే ఉండాలి, ఇది ఇలానే ఉండాలి. అలా కాకుండా ప్లేఫుల్గా ఇది ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆనందంగా చేస్తూ ఉంటే కనుక అది ఉండదు అని. మరిన్ని నెగిటివ్ ఎమోషన్స్కి కారణం అవుతుంది. ఇది ఇలానే ఉండాలి, ఒక ఫిక్స్డ్ థాట్స్ ఉన్నప్పుడు అది నెగిటివ్ థాట్స్కి వస్తుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఈ విశ్వంను అంటే యూనివర్స్ని నా ద్వారా చేయిస్తుంది అనే ధోరణిలో ఉండాలి. సో ఇలానే ఉండాలి అనేం అక్కర్లేదు, చక్కగా చేసుకుంటూ వెళ్దాం.
మనం ఏదైనా మంచి వంట చేసినా, లేకపోతే ఎక్కడికైనా ఏదైనా పని చేసినా, ఎవరైనా సహాయం చేసినా, ఈ యూనివర్స్ మనకి మన ద్వారా చేయిస్తుంది. అంతేకాని నేను చేశాను అనేది ఆలోచించటం పక్కన పెట్టేస్తే, అది మనం చాలా అవలీలగా చేయొచ్చు, ఆనందంగా చేయొచ్చు అని చెప్తున్నారు. సో, ఇది నెక్స్ట్ పేజ్ స్టార్ట్ అయింది. అయితే 5:30 అయిందిగా, రేపు కంటిన్యూ చేద్దాము. ఇది యాక్చువల్లీ చాలా బాగుంది, ఇలా కంటిన్యూ చేసే బుద్ధి అవుతుంది. బట్ ఈ ఫ్యూ పేజెస్ ఉంది. మళ్ళీ రేపు క్లాస్లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్ అండి. చాలా బాగుంది స్వప్న ఇవాళ. ఇంకా అంటే రోజు రోజుకి కొత్త కొత్త అంటే తెలిసినయే మనము ఎట్లా సాధన ఆచరణలో పెట్టాలి, చిన్న చిన్న ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నాం అనేది బాగా చెప్తున్నారు. అవును. బుక్ ఇది పెట్టారా పీడిఎఫ్ దీంట్లో పవర్ ఆఫ్ నవ్ ఇది గ్రూప్ లో పెట్టారా? లేదండి, ఇది పార్ట్ 2 మాకు దొరకలేదు. ఈ మీరు ఎక్సర్సైజెస్ నేను పెడతానన్నాను, పెట్టలేదు. ఇప్పుడే యాక్చువల్లీ పెట్టేస్తాను. రేపు ఏ రోజుకి ఆ రోజు మర్చిపోతున్నాను. ఓకే, బుక్ ఉందా అండి పీడిఎఫ్? లేదండి, దొరకలేదు. మరి మా మీరు ఇంట్లో ఎక్కడ చదువుతున్నారు? ఇది నా దగ్గర హార్డ్ బుక్ ఉంది, పేపర్ ఓకే, బుక్. మాకు కాపీ ఉంది. ఓకే, గుడ్ గుడ్. ఓకే అండి సుశీల్ గారు, అయితే రేపు కలుద్దాం. ఓకే అండి, థ్యాంక్స్ అండి, బాయ్. బాయ్ అండి.